హాయ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఈరోజు ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వేరా అనే కాన్సెప్ట్తో మొదలవుతుంది వీడియో. అందులో ఏంటి అంటే ఈరోజు ఎందుకు బెస్ట్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నానండి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మన లైఫ్లో కూడా అలాంటి ఫ్రెండ్ ఉండాలి. ఉంటే మన లైఫ్లో ఎంత గుర్తింపు లభిస్తుంది అన్నది నాకు ఆ స్టోరీ చదివిన తర్వాత అర్థమైంది. అట్ ది సేమ్ టైం నా రియల్ లైఫ్లో అలాంటి ఫ్రెండ్ ఉన్నారు, నిజంగా గ్రేట్. మీ అందరికీ షేర్ చేస్తాను. అట్ ది సేమ్ రోనాల్డ్ ఫుట్బాల్ ప్లేయర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అట్ ది సేమ్ టైం ఇద్దరికి ఫుట్బాల్ అంటే విపరీతమైన ఇష్టం. సో ఇద్దరు కలిసి ఒక ట్రైనింగ్ సెంటర్లో ఫర్దర్గా కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలి అనుకుంటారు. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళి స్టార్ట్ చేస్తారు, కెరియర్ బిల్డ్ చేసుకుందాము అని చెప్పేసి వెళ్తారు. వెళ్ళాక అక్కడ ఆల్రెడీ అన్ని సీట్స్ ఫిల్ అయిపోయినాయి, ఓన్లీ ఒక్క సీట్ మాత్రమే ఉంది. సో ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఆపర్చునిటీ వస్తుంది. వాళ్ళు ఏం చేశారంటే సరే అని ఎక్కువ గోల్స్ ఎవరికి కొడితే వాళ్ళకే ఆపర్చునిటీ వస్తుంది. సో అయితే సరేలే అయితే అని చెప్పేసి ఇద్దరు కలిసి అందులో పార్టిసిపేట్ చేశారు. ఇద్దరు గోల్స్ ఒకరి తర్వాత ఒకరు చాలా బాగా ప్లే చేశారు. లాస్ట్ గోల్ వచ్చేసరికి ఎవరిలో ఒకరికే ఛాన్స్ ఉంది. ఆ లాస్ట్ గోల్ వచ్చేసరికి ఏదైతే అల్బర్ట్ అనే ఫ్రెండ్ ఉన్నాడో ఆ ఫ్రెండ్ రోనాల్డ్కి ఆ ఫుట్బాల్ని పాస్ చేసి తను గోల్ రీచ్ అయ్యేటట్లు చేశాడు. తను క్రిస్టియన్ రోనాల్డ్ ఒకసారి ఆశ్చర్యంతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయాడు. గోల్ రీచ్ అయింది, ఫైనల్లీ ఛాన్స్ వచ్చింది, హ్యాపీ అనుకున్నాడు. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత అరే ఎందుకురా ఇలా చేసావు అని అడిగాడు. ఏం లేదురా, నా ఆట కన్నా నీ ఆట చాలా గొప్పది, చాలా విలువైంది. నీ ఆటలో ఒక విజయం సాధించాలనే ఒక కోరిక, ఎగ్జైట్మెంట్ చాలా ఉన్నాయి. సో నేనేంటి అంటే జస్ట్ ఏదో ఆడుతున్నాను కానీ అంత ఫోకస్డ్గా లేను. నువ్వు అట్లా కాదు, నువ్వు ఇంకా ఇంకా ముందు వెళితే ప్రపంచ కప్పు నీ చేతుల్లో ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అవునా అని చెప్పేసి అప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని, స్నేహితుడి ద్వారా వచ్చిన అవకాశాన్ని తన చెమటోడ్చి ఎంత కష్టాలు వచ్చినా ఎలా వచ్చినా కానీ ఎలాగైనా సరే ఆ ప్రపంచ కప్పు సాధించాలి అని చెప్పి అలా లీడ్ తీసుకొని అలాగే ముందడుగు వేశాడు. అట్ ది సేమ్ టైం తనకి ఏదైతే త్యాగం చేశాడో తన ఫ్రెండ్ని మర్చిపోకుండా తన ఎప్పుడు ఏది అవసరమైనా తనకి సపోర్ట్ ఇస్తూ తన లైఫ్ స్టైల్ని కూడా బిల్డ్ చేశాడు. కానీ కొన్ని అనివార్య పరిస్థితి వల్ల తన ఫ్రెండ్కి మళ్ళీ అవకాశం రాలేదు. కానీ తన ఫ్రెండ్కి రాకపోయినా కానీ తను ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉండి తన లైఫ్ని లీడ్ చేయడానికి ఎంతో ముందుకు నడిపించాడు. సో దట్ ఈస్ ద రియల్ ఫ్రెండ్షిప్ అని ఈ స్టోరీ చదివిన తర్వాత నాకు అర్థమైంది. అట్ ది సేమ్ టైం నా లైఫ్లో కూడా అలాంటి పర్సన్ ఉన్నారు. ఎవరో కాదు, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ నాగమల్లిక. నిజంగా షీ ఈజ్ మై ఫ్రెండ్. అట్ ది సేమ్ టైం నేను మా పేరెంట్స్కి ఎంత రుణపడి ఉన్నానో నా ఫ్రెండ్కి కూడా అంతే రుణపడి ఉన్నాను. ఎందుకంటే నేను అది ఫస్ట్ క్లాస్ నుంచి మేము 10th క్లాస్ వరకు ఒకే స్కూలు, ఒకే ప్యాటర్న్లో ఉండేవాళ్ళం. కానీ ప్రతి ఒక్కరు నేను ఒక చదవలేని ముద్దులాగా, కానీ అది మాత్రమే నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని 10th నుంచి డిగ్రీ వరకు నన్ను చదువు విషయంలో చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసింది. ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం, టైం టేబుల్ వేసి ఇలా చదువు, ఇలా ఉండు, ఇలా చెయ్యి, నేను ఒకవేళ ఇలా ఆలోచిస్తున్నాను అని షేర్ చేస్తాయి. వితౌట్ జడ్జ్మెంట్, నన్ను ఏం జడ్జ్ చేయకుండా ఇది తప్పు, ఇది రైటు, ఇట్లా వెళ్ళు, ఇలా వెళ్తే నీ లైఫ్ ఇలా ఉంటుంది అని చెప్పి ప్రతి చిన్న విషయంలోని నాకు సపోర్టెడ్గా ఉండి నన్ను ముందుండే నడిపించింది. నేను ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నేను అది విత్తనంగా ఉన్నప్పుడు నన్ను అది మహావృక్షంలా సంరక్షించుకుంటూ ఏ టైంకి ఏది అవసరం, ఎండ అవసరమైనప్పుడు ఎండ, వాన అవసరమైనప్పుడు వాన, ఏ టైంకి ఏదైతే దానికి అవసరమో, ఒక మొక్కకి ఏదైతే అవసరమో, విత్తనానికి నీళ్ళు అవసరమైన నీళ్ళు అందించి దాన్ని ఎంత సంరక్షణగా చూసుకుందో అలాగే నన్ను కూడా ట్రీట్ చేసింది. సో ఆ విధంగానే ఈరోజు మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. నాకు ప్రతి వీడియోలోనూ కామెంట్ ఉంటుంది శివనామల్ కానీ, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను చేసిన ప్రతి వీడియోకి ఫస్ట్ కామెంట్ దాందే, ఫస్ట్ లైక్ కూడా దాందే. సో అది నాకు ఇచ్చిన స్పెషల్ ఎంకరేజ్మెంట్. అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నాకు అలా ఎంకరేజ్ ఇస్తూనే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ మల్లిక. నిజంగా చెప్తున్నాను, నేను ఎప్పటికీ నీ రుణం తీర్చుకోలేను. అలాగే రీసెంట్గా మాకు ఒక గెట్ టుగెదర్స్
మే 25th గెట్ టుగెదర్ సెలబ్రేట్ చేసుకున్నాము 10th క్లాస్ ఆఫ్టర్ 18 years తర్వాత అందరం కలిసాం. రియల్లీ నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ది సేమ్ టైం ఆ టైంలో నాకు కొంతమంది ఫ్రెండ్స్ బాగా క్లోజ్ అయ్యారు. నాకు కొంతమంది చాలా సపోర్టెడ్గా ఇచ్చి నన్ను ముందు నడిపించారు. ఆ వ్యక్తులు ఎవరు, ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి నేనేం నేర్చుకున్నాను, ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. ప్రతి ఒక్క ఫ్రెండ్కి ట్యాగ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రియల్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ ఎవరు ఏంటి అన్నది షార్ట్స్లో ప్రతి ఒక్కరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ వాచ్ ఇట్, డోంట్ మిస్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ బెస్టీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. మోర్ కంటెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం మీకు ఏమనిపించిందో